నమస్తే, వెల్కమ్ టు సాక్షి పాడ్కాస్ట్. నేను దుర్గా. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లపై వాహనాలు జారిపోవటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇదే సమస్య రైళ్లకు వస్తే వేల టన్నుల బరువుతో వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు చక్రాలు పట్టాలపై జారితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించండి. అందుకే రైళ్లలో ఏళ్లుగా ఒక సింపుల్ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అదే ఇసుక. చక్రం జారుతున్నప్పుడు దాని ముందు పట్టాలపై ఇసుక పడేలా చేస్తారు. ఇసుక వల్ల చక్రం పట్టాల మధ్య రాపిడి పెరుగుతుంది, చక్రానికి మళ్ళీ గ్రిప్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో లోకో పైలట్ది కీలక పాత్ర. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వందే భారత్లో చక్రం జారుతున్నదో లేదో రైలే గుర్తిస్తుంది. ఇసుక ఎప్పుడు చల్లాలో రైలే నిర్ణయిస్తుంది. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ముందుగా అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం. వర్షం పడినప్పుడు, మంచు కురిసే సమయంలో లేదా పట్టాలపై ఆకులు నలిగి వాటి నుంచి ఒక రకమైన జిగురు పదార్థం ఏర్పడినప్పుడు రైలు చక్రాలు పట్టాలపై సరైన గ్రిప్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే పట్టాలపై ఆయిల్ లేదా ఇతర పదార్థాలున్నా ఇదే పరిస్థితి రావచ్చు. చక్రం పట్టాలపై బలంగా పట్టుకోకుండా తిరగకుండా జారితే దాన్ని వీల్ స్లిప్ అంటారు. ఇది రైలు వేగం, నియంత్రణ, బ్రేకింగ్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సంప్రదాయ రైళ్లలో లోకో పైలట్కు చక్రం జారుతున్నట్లు అనిపిస్తే లేదా సిస్టమ్ ద్వారా గుర్తిస్తే అతను శాండింగ్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తాడు. వెంటనే చక్రం ముందు భాగంలో ఉన్న పైపు ద్వారా సన్నటి ఇసుక పట్టాలపై పడుతుంది. ఇసుక వల్ల వీల్ రైల్ అథెషన్ పెరుగుతుంది. అంటే చక్రానికి పట్టాలపై మళ్ళీ మంచి గ్రిప్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. లోకో పైలట్ ప్రతిసారి చక్రం జారటాన్ని వెంటనే గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో కొన్ని క్షణాల ఆలస్యం కూడా కీలక కావచ్చు. ఇక్కడే వస్తుంది కొత్త టెక్నాలజీ. సెన్సార్ గుర్తిస్తుంది, మైక్రో ప్రాసెసర్ నిర్ణయిస్తుంది. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లలో చక్రాల వేగాన్ని నిరంతరం పర్యవేక్షించే సెన్సార్లు ఉంటాయి. ఒక చక్రం వేగంలో అకస్మాత్తుగా అసాధారణ మార్పు వస్తే సిస్టమ్ దాన్ని గుర్తిస్తుంది. ఆ సమాచారం వెంటనే మైక్రో ప్రాసెసర్కు వెళ్తుంది. మైక్రో ప్రాసెసర్ పరిస్థితిని విశ్లేషిస్తుంది. చక్రం నిజంగానే జారుతోంది అని నిర్ధారిస్తే శాండింగ్ సిస్టమ్ను ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తుంది. అంటే లోకో పైలట్ ప్రత్యేకంగా లివర్ నొక్కాల్సిన అవసరం లేకుండానే రైలు స్వయంగా స్పందిస్తుంది. అక్కడితో పని ఆగిపోదు. మైక్రో ప్రాసెసర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే శాండ్ బాక్స్ నుంచి ఇసుకను విడుదల చేస్తారు. కంప్రెస్డ్ ఎయిర్ సహాయంతో సన్నటి ఇసుకను చక్రం ముందు పట్టాలపైకి స్ప్రే చేస్తారు. ఇసుక సరైన పరిమాణంలో, సరైన సమయంలో, సరైన ప్రాంతంలో పడేలా సిస్టమ్ పనిచేస్తుంది. చక్రానికి గ్రిప్ పెరుగుతుంది, వీల్ స్లిప్ తగ్గుతుంది, రైలు మళ్ళీ స్థిరమైన వేగాన్ని అందుకునేలా వ్యవస్థ సహాయపడుతుంది. వందే భారత్లో మరో ప్రత్యేకత, ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సాధారణ రైలులో ఇంజిన్ ఒక చివర ఉంటుంది. కానీ వందే భారత్లో ఒక సంప్రదాయ లోకోమోటివ్ హాల్డ్ ట్రైన్ కాదు, ఇది ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ఈఎంయు తరహా రైలు. అంటే రైలుకు ప్రత్యేకంగా ఒక ఇంజిన్ మాత్రమే ఉండదు. రైల్లోని కొన్ని కోచ్ల కిందనే ట్రాక్షన్ మోటార్స్, ప్రొపల్షన్ ఎక్విప్మెంట్ ఉంటాయి. దీంతో రైలుకు శక్తి అనేక భాగాల్లో పంపిణీ అవుతుంది. అందుకే శాండింగ్ సిస్టమ్ కూడా అవసరమైన పవర్ కోచ్ల వద్ద పనిచేసేలా రూపొందించవచ్చు. ఒక చోట చక్రం జారుతున్నట్లు గుర్తించినప్పుడు అవసరానికి అనుగుణంగా సంబంధిత సిస్టమ్ స్పందిస్తుంది. ఇలా రైలు మొత్తం ట్రాక్షన్ కంట్రోల్ మరింత సమర్థంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇదే వందే భారత్ వంటి ఆధునిక రైళ్లలో ప్రధానమైన మార్పు. మనిషి స్పందించే విధానం నుంచి సిస్టమ్ స్వయంగా స్పందించే విధానానికి మార్పు. ఇక వర్షాకాలంలో ఎందుకు కీలకం అంటే, వర్షం పడినప్పుడు పట్టాలు తడుస్తాయి, తేమ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆకులు, ధూళి, ఇతర పదార్థాలు పట్టాలపై చేరుతాయి. ఇవన్నీ వీల్ రైల్ అథెషన్ను ప్రభావితం చేయవచ్చు. అందుకే అధిక వేగంతో నడిచే రైళ్లకు వీల్ స్లిప్ ప్రొటెక్షన్ చాలా కీలకం. రైలు ఎంత వేగంగా ఉంటే చక్రం పట్టాల మధ్య గ్రిప్ను నియంత్రించడం అంత ముఖ్యమవుతుంది. అందుకే ఆటోమేటిక్ సెన్సింగ్, ఎలక్ట్రానిక్ కంట్రోల్, ఆటోమేటిక్ శాండింగ్ వంటి వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇక శాండింగ్ సిస్టంలో మరో సవాలు చూస్తే, ఇసుకను ఆటోమేటిక్గా చల్లటం మాత్రమే సరిపోదు, సిస్టమ్ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇసుక తడిస్తే, గడ్డకడితే, పైపులు బ్లాక్ అయితే అప్పుడు అవసరమైన సమయంలో ఇసుక బయటికి రాకపోవచ్చు. అందుకే కొత్త తరహా వ్యవస్థల్లో సీలింగ్ టెక్నాలజీ, శాండ్ డెలివరీ సిస్టమ్, మానిటరింగ్ సిస్టమ్ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అంటే ఇసుక ఉందా, పైపు బ్లాక్ అయిందా, సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా, ఇవన్నీ నిర్వహణలో కీలకం. ఇక మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నంత మాత్రాన ప్రమాదం పూర్తిగా తొలగిపోదు. రైలు చక్రాల ఆకారం కూడా కీలకమే. అందుకే రైలు నిర్వహణలో వీల్ రీప్రొఫిలింగ్ వంటి ప్రక్రియలకు ప్రాధాన్యం ఉంటుంది.
చక్రాల ఆకారం, పట్టాల పరిస్థితి, బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ సిస్టమ్, శాండింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రైల్వే భద్రతలో ఒక్క సిస్టమ్ మాత్రమే పనిచేయదు, అనేక వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. ఇక భవిష్యత్తులో మరి ఏం మారబోతోంది అని చూస్తే, భవిష్యత్తు రైళ్లలో శాండింగ్ టెక్నాలజీ మరింత ఇంటెలిజెంట్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సెన్సర్లు, వీల్ స్లిప్లు గుర్తిస్తూ ఉన్నాయి. తర్వాతి దశలో డేటా ఆధారంగా వీల్ రైల్ అటెన్షన్ పరిస్థితిని ముందుగానే అంచనా వేయటం, అవసరమైనంత మాత్రమే ఇసుకను ఉపయోగించటం, ప్రతి పవర్ యూనిట్కు సరైన పరిమాణంలో శాండింగ్ చేయటం, మెయింటెనెన్స్ అవసరాలను ముందుగానే గుర్తించటం, ఇలాంటి టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందవచ్చు. ఒకప్పుడు చక్రం జారింది, ఇసుక చల్లాలి అంటే లోకో పైలట్ స్పందించాల్సి వచ్చేది. ఇప్పుడు చక్రం జారుతోందా అని సెన్సర్ గమనిస్తుంది. ఇసుక అవసరమా అని మైక్రో ప్రాసెసర్ నిర్ణయిస్తుంది. ఎక్కడ ఎంత ఇసుక అని ఆటోమేటిక్ సిస్టమ్ నియంత్రిస్తుంది. అంటే మనిషి ఆధారిత నియంత్రణ నుంచి స్మార్ట్ రైలు టెక్నాలజీ వైపు భారతీయ రైల్వే మరో అడుగు. వందే భారత్ వేగం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న సేఫ్టీ టెక్నాలజీ కూడా ఇప్పుడు అంతే ఆసక్తికరంగా మారుతోంది. ఇదే రైలు చక్రం జారకుండా ఇసుకతో వేసే చిన్న అడుగు, రైల్వే భద్రతలో వేసే పెద్ద అడుగు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.